గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిందండి ఇది. సో ఈరోజంతా పెళ్ళి హడావడి ఉంటుంది. తొందరగా రెడీ అయ్యి తొందరగా బట్టలు వేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే, రెడీ అయిపోదు. అలా అక్క కూడా లేచింది కదా, రెడీ. పెళ్లి కొడుకు ఎవరు, నువ్వా ఆడ? అయినా చీకటిగా ఉంది కదా, అందులో కలిసి చూడండి. పెళ్లి కొడుకు ఎవడని అడుగుతున్నాడు ఈడ. ఈయన చిరంజీవి రాజు గారు అని చాలా పెద్ద డాన్సర్ అండి. ఇంతకుముందు డాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఆకట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా రోజుల నుంచి అంటే కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి డాన్స్ చేయలేకపోతున్నారు. కానీ మ్యూజిక్ వేస్తే ఇప్పుడు కూడా ఎరగదీస్తాడు అంటున్నారు. ఏమంటారా? మొత్తం లేట్ అంతా ఖాళీ చేసావు ఏంటో అక్కడనే. అంటే నేను ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? ఫుడ్ మన కోసం వెయిట్ చేయకూడదు, మనం ఫుడ్ కోసం వెయిట్ చేయాలి. వావ్, వాట్ ఏ నైస్ కాన్సెప్ట్. మా బావగారు ఒక్కొక్క ఒకేజన్లో ఒక్కొక్కలాగా వీడితో మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జనరల్గా పెళ్లిళ్ళు ఇలాంటి ముసలు తగులుతుంటారు. ఏంటంటే ఇప్పుడు వయసులో ఉన్న మగపళ్ళందరినీ చెప్తా ఉంటారు, ఏంటి మ్యారేజ్ చేసుకోవాలి చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, వీడు మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత గుడ్ న్యూస్ ఏంటి అని దొబ్బుతుంటారు. అంటే మీ సంతోషం కోసం మేము మ్యారేజ్ చేసుకోవాలా? బతకనివ్వరా? పిల్లల్ని బతకనివ్వరా? చెప్పండి. ఏం మాట్లాడుకుంటున్నారా ముగ్గురు? పూజలోకి వచ్చాను ఇవన్నీ చేస్తున్నారు మీరు. ఏంటి పూజ, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదా? నువ్వు మాట్లాడినా సరే వేరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించుకోవచ్చు. ఇది చల్లార్ పార్క్, బాగుంది, మంచి బాగుంది కదా. గుండు ఏంట్రా, ఎలా ఉంది? బాగుంది కదా, వెంటిలేషన్ బాగుంది కదా. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ అండి, అందుకనే ఈయన అడుగుతున్నాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఏంటండి ఏదో క్వశ్చన్ అడిగారు? ఏ ఫ్లోర్? టాప్ ఫ్లోరా? ఇప్పుడే 4 అన్నారు కదరా. సెకండ్ డేకే మార్చారా? సో ఇది 5th ఫ్లోర్, టాప్ ఫ్లోర్. ఇది వాక్వే. ఏ ఫ్లాట్ ఇదేనా? ఓకే, కార్నర్ ఫ్లాట్. సో బిల్డింగ్కి మధ్య గ్యాప్ కూడా బాగుంది, వెంటిలేషన్ చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ హాలు. ఓపెన్ కిచెన్ ఇది. సో కిచెన్ బయట ఇది చిన్న బాల్కనీలో ఉంది, అంటే వాషింగ్ ఏరియా అనుకోవచ్చు. పైన కూడా సీలింగ్ అంతా బాగుంది. సో ఇది కామన్ బాత్రూమ్. ఇది బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటా.
ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అటాచ్ బాత్రూమ్ వచ్చింది. ఫ్లాట్ అయితే మామూలుగా లేదండి, అదిరిపోయిందంటే కొంచెం చిన్నగా ఉంది, బట్ చాలా క్యూట్గా ఉంది, చాలా ఓపెన్గా ఉంది. అంటే ఫుల్ మీకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. ఫుల్ అంతా 4 వైపులు లైట్లు ఉన్నాయి, ఫుల్ గాలి ఆడుతుంది, చాలా బాగుంది. 5th ఫ్లోర్ ఉండడానికి రీజన్ అది. సో కార్యక్రమం అయిపోయింది ఇక్కడ, ఇంకా అంతా భోజనాలకి వచ్చారు. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. కిరణ్, నీ బావమతి పెళ్లి గడ్డెలవన్నీ ఎందుకు పెంచుకున్నావు? బామ్మర్ది కూడా ఫ్యూచర్ లో అలాగే అయిపోతారండి. ఫ్యూచర్ ఊహించుకొని గడ్డం పెంచుతున్నాడు. బావమరిది కూడా ఈయనలాగే తయారవుతారని ముందే. నువ్వు ముందు నీకు కూడా ముందు పెంచు పెంచు. ఇంకా బంగారం అయినా ఈయన ఫీల్ అవుతున్నారు. నా రీజన్ ఇక్కడ ఉంది కదా, నేను ఇప్పుడు షూట్ చేస్తున్నా కదా, ఇదే నా రీజన్. గడ్డ పెంచిన అలాంటి వాళ్ళు దొరుకుతాను గడ్డలు పెంచుతున్నారంటే ఇంకా చెప్పు, నెక్స్ట్ డైలాగ్ కమాన్. మాకు బంగారం లేదు, బంగారం. ఇంకా ఇక్కడ డెకరేషన్స్ అవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, అవుతున్నాయి. అయినా సరే వీళ్ళు ఫోటో తీయాలన్నమాట. నన్ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారా? ఫోటోస్ బాగా తీస్తారు. ఇంకా డెకరేషన్ అవన్నీ అవ్వకుండా ఎయిర్పోర్ట్. ఇప్పుడే ఖాళీ తర్వాత ఫ్రీగా ఉండదు. ఓ మై గాడ్, పడుకోలేసాను. మరి ఇందాక పడుకోలేదమ్మా? యాక్ట్ చేస్తుంది. చాలా యాక్టింగ్. అది వాయిస్ రావట్లేదు బయటికి. ఒకటి వావ్, బంగారం, నైస్ డ్రెస్, లవ్ యూ. బావగారు మళ్ళీ వచ్చారు కొత్త డ్రెస్తో. అంటే నాకు డౌట్ వస్తుంది, 3 రోజుల్లో పెళ్లి కొడుకు కూడా ఇన్ని డ్రెస్సులు మార్చలేదని. ఏ మీనా, నువ్వేనా? పోల్చుకోలేదు నేను ఇప్పుడు. బుజ్జి, చెట్టు కలర్ నీ కలర్ సారీ కలర్ ఒకటే కదా, మరి చెట్టు పక్కన నుంచి ఉంటే ఎలా వస్తుంది చెప్పు? అంబానీ ఫ్యామిలీలా ఉన్నావు తెలుసా ఈ గెటప్లో. ఇక్కడ చాలా డీప్ డిస్కషన్ నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య చాలా డీప్ డిస్కషన్ నడుస్తుంది. కానీ మధ్యలో ఈయన ఒకరు ఉన్నారు, ఈయనకి ఏం అర్థం అవట్లేదు ఏం నడుస్తుందని. ఏంటండి ఏం వింటున్నారు మీరు ఇందాక నుంచి, అరగంట నుంచి? అది తెలియకపోయినా ఎందుకు వింటున్నారని. పేరేంటి? కృతి. హాయ్ కృతి.
సో ఇప్పుడు నైట్ 2 అవుతుంది ఇప్పుడు, అండ్ పెళ్ళంతా ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇంకా ఈ ప్రేక్షకులందరూ ఉన్నారు, ఇంతే. మిగతా వికెట్స్ అన్ని డౌన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా మీనా గారు పడుకోవడానికి ట్రై చేస్తున్నారు. పడుకోరా మేడం? సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్. సో అందరూ బాగా డీలా పడిపోయారు, అందరికీ నిద్రలు వస్తున్నాయి, ఎందుకంటే రాత్రి అంతా అయిపోయింది. రాత్రి ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఇంకా. సో అందరూ పడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ వీడియోలో ఇంతే. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.